వెల్కమ్ టు జ్ఞానప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో అధికార స్థానాలనిచ్చే 6-10 స్థానాధిపతుల పరివర్తన అనే అంశం. ఈ పరివర్తన యోగం అనేది కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను అందించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో మంచి చెడు పరివర్తనలు కలిసే ఉంటాయి. శుభగ్రహ స్థానాధిపతుల పరివర్తన, పాపగ్రహ స్థానాధిపతుల పరివర్తన, ఒక శుభ మరియు పాపగ్రహ పరివర్తన వల్ల ఏర్పడే ఫలితాలు అని మిక్స్డ్ ఫలితాలు ఉంటాయి. ఆ విధంగా చూచినప్పుడు ఈ షష్టాధిపతి మరియు జీవనాధిపతి పరివర్తన వల్ల అకస్మాత్తుగా మనం ఊహించని విధంగా అధికార పదవులను ఇస్తారు. ఈ 6-10 స్థానాధిపతుల పరివర్తన పెద్ద మొత్తంగా డబ్బును, ఆస్తులను సంపాదించి ఇవ్వగలిగే శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ 6-10 స్థానాధిపతులు 12 లగ్నాలకు ఏ ఏ గ్రహాలు ఉంటాయో ముందుగా తెలుసుకుందాము. అయితే అంతకుముందు నేను సాధారణంగా చెప్పేది, ఏ యోగాలను మనం అనుభవించాలన్నా ముందుగా మన లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి. ఉదాహరణకు మీ దేహ బలాన్ని బట్టి మీ ఆయుష్ నిర్ణయించబడుతుంది. అదేవిధంగా మీ లగ్నాధిపతి బలాన్ని అనుసరించి మీరు అనుభవించే యోగ ఫలితాలు తీర్మానించబడతాయి. ఒక 2 శుభగ్రహాల కలయిక మంచి ఫలితాలనిస్తుంది అన్నప్పుడు నాకు ఆ యోగం పనిచేయలేదు అనేవాళ్లకు నేను ముందుగా అడిగే ప్రశ్న, మీ లగ్నాధిపతి బలంగా ఉన్నారా అని. ఇక మేషలగ్నానికి 6వ స్థానాధిపతి బుధుడు, 10వ స్థానాధిపతి శని భగవానుడు. వీళ్ళు ఒకరితో ఒకరు పరివర్తన చెందితే లగ్నాధిపతి బలాన్ని బట్టి ఆకస్మిక ఆదాయాన్నిచ్చే శక్తిని, సంపదను ఇచ్చే అధికార పదవులు వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఈ 6వ స్థానానికి 10వ స్థానానికి ఇంత పవర్ ఉంటుంది అంటే, ఫస్ట్ పాయింట్, ఈ 6వ స్థానం మన లగ్నానికి దాస్య జీవితాన్ని ఇవ్వగల స్థానమైనప్పటికీ, జీవన స్థానం అనే 10వ స్థానానికి భాగ్యస్థానం ఈ 6వ స్థానం. 10వ స్థానం యొక్క బలం, సామర్థ్యం ఈ 6వ స్థానంలోనే ఉంటుంది. కాబట్టే ఈ 6వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి పరివర్తన ఆకస్మిక అధికార పదవులను, ఆదాయాన్ని, సంపదను ఇస్తుంది. వృషభ లగ్న జాతకులకు 6వ స్థానాధిపతిగా శుక్రుడే వస్తారు. 10వ స్థానాధిపతిగా శని భగవానుడు వస్తారు. సో ఈ శని శుక్రులకు పరివర్తన ఏర్పడినప్పుడు ఆకస్మిక ఉన్నత పదవులు, అధికారం, ధనలాభం వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి ఎప్పుడు లభిస్తాయి అంటే, వీళ్ళ దశాభుక్తులు జరుగుతున్నప్పుడు లభిస్తాయనడంలో సందేహం లేదు. మిథున లగ్నానికి 6వ స్థానాధిపతి కుజుడు, 10వ స్థానాధిపతి గురువు. వీళ్ళిద్దరూ పరివర్తనాయోగంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆకస్మిక అధికార పదవులు, ధనాగమనం ఉంటుంది. చాలామంది పేరు పొందిన డాక్టర్స్ జాతకంలో ఈ వ్యవస్థ ఉంటుంది. కర్కాటక లగ్న జాతకులకు 6వ స్థానాధిపతి గురువు, 10వ స్థానాధిపతి కుజుడు. వీళ్ళిద్దరి పరివర్తన కూడా మిథున లగ్నానికి ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయో అలాంటి ఫలితాలే ఉంటాయి. 6వ స్థానంలో కుజుడు, 10వ స్థానంలో గురువు ఉన్నప్పుడు పరివర్తనాయోగం ఏర్పడుతుంది. 10వ స్థానంలో ఉన్న గురు వీక్షణ కుజుడికి ఏర్పడుతుంది కాబట్టి గొప్ప అధికార పదవులను, ధనలాభాన్ని పొందుతారు. సింహలగ్న జాతకులకు 6వ స్థానాధిపతి శని భగవానుడు, 10వ స్థానాధిపతి శుక్రుడు. వీళ్ళిద్దరి పరివర్తన మంచి యోగాన్ని ఇస్తుంది. ఉన్నత పదవుల్లో కూర్చునేట్లు చేస్తుంది. అధికార పదవులను ఏర్పరచుతుంది. దీనికి రవి బలంగా ఉంటే చాలు. రవి స్పాయిల్ కాకూడదు. కన్యా లగ్న జాతకులకు బుధుడే 10వ స్థానాధిపతిగాను, 6వ స్థానాధిపతి శని భగవానుడు వస్తారు. శని బుధుల పరివర్తన 10వ స్థానంలో ఉంటే, ముఖ్యంగా 10వ స్థానంలో ఏర్పడితే లగ్నాధిపతి కూడా బలాన్ని పొందుతారు కాబట్టి ఆకస్మిక అధికార పదవులు, ఆదాయం ఉంటుంది. తులాలగ్న జాతకులకు 6వ స్థానాధిపతిగా గురువు, 10వ స్థానాధిపతిగా చంద్రుడు వస్తారు. వీళ్ళిద్దరి పరివర్తన మూలంగా గురు చంద్ర యోగం యాక్టివేట్ అవుతుంది. అదే సమయం
జాతకుడికి వృత్తిలో బలం, పదవి, అధికారం, అంతస్తు, హోదా వెతుక్కుంటూ వస్తాయి. వృశ్చిక లగ్న జాతకులకు 6, 10 స్థానాలకు రవి కుజులు వస్తారు. వీళ్ల పరివర్తనలో 10వ స్థానాధిపతి అయిన రవి ఉచ్చ బలాన్ని పొందుతారు. 10వ స్థానంలో కుజుడు దిగ్బలాన్ని పొందుతారు. ఎటువంటి అద్భుతమైన యోగాన్ని, ఉన్నత పదవులను అందిస్తారో మీరే ఆలోచించండి. ఇక ధనుస్సు లగ్న జాతకులకు 6వ స్థానానికి శుక్రుడు, 10వ స్థానానికి బుధుడు వస్తారు. వీళ్ళిద్దరి పరివర్తన అన్నప్పుడు ఇది జరగని పని అని గుర్తుంచుకోవాలి. 10, 11 స్థానాధిపతుల పరివర్తన లేదా 6, 7 స్థానాధిపతుల పరివర్తన జరుగుతుంది, కానీ 6, 10 స్థానాధిపతుల పరివర్తన జరగదు. 10, 11 స్థానాధిపతుల పరివర్తన అనే ఆధారంగా ఈ యోగం ఏర్పడుతుంది. తర్వాత మకర లగ్న జాతకులకు 10వ స్థానాధిపతి శుక్రుడు, 6వ స్థానాధిపతిగా బుధుడు వస్తారు. అయితే వీళ్ళిద్దరి పరివర్తన కూడా 6, 10 స్థానాలలో ఏర్పడదు. 9, 10 స్థానాధిపతుల పరివర్తన అనే కోవలోనే వస్తుంది. ఇందులో ఉన్న ఇంకొక సూక్ష్మం, వీళ్ళిద్దరికీ సంబంధం ఏర్పడితే ధర్మ కర్మాధిపతి యోగం యాక్టివేట్ అవుతుంది అనేది కూడా మరచిపోకూడదు. కుంభలగ్న జాతకులకు 6వ స్థానాధిపతి చంద్రుడు, 10వ స్థానాధిపతి కుజుడు. వీళ్ళు పదే పదే పరివర్తన చెందుతుంటారు. కాబట్టి కుంభలగ్నంలో జన్మించిన వారు చాలామంది ఉన్నత స్థితిలోనూ ఆకస్మిక అధికార పదవులను పొందడం వల్ల మంచి అంతస్తు, హోదాను అందుకుంటారు. మీన లగ్న జాతకులకు 6వ స్థానాధిపతి రవి భగవానుడు, 10వ స్థానాధిపతి మరియు లగ్నాధిపతిగా గురు భగవానుడు వస్తారు. కాబట్టి గురువు, రవి భగవానుడు పరివర్తన చెందడం వల్ల వీళ్లకు అద్భుత రాజయోగాన్నిచ్చే గొప్ప ధనాన్ని ఆకర్షించగలిగే శక్తిని, అధికార పదవులను పొందుతారు. ఇందులో ముఖ్యంగా లగ్నాధిపతి బలాన్ని లెక్కించడం మరచిపోకూడదు. ఇక 6, 10 స్థానాధిపతుల పరివర్తన ఒక్క బుధ శుక్రులకు మాత్రమే జరగదు. ఎందుకంటే వీళ్ళు ఒకరికొకరు దూరంగా వెళ్ళే అవకాశాలు ఉండవనే సూక్ష్మాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.